హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఉషా వేమూరి గారు. వారితో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే విజయ్. మేడం, ఈ కాలంలో కల్మషం లేని ఫ్రెండ్షిప్ ఉందంటారా? కల్మషం లేని ఫ్రెండ్షిప్ అంటే అసలు ఫ్రెండ్షిప్ కి ముఖ్యంగా ఉండాల్సిన లక్షణం ఏమిటి? కల్మషం లేకపోవడమే. Yes. అప్పుడే ఫ్రెండ్షిప్ పెరుగుతుంది Yes. కదా అసలు అవును. మామూలుగా ఆలోచిస్తే. అవును. అందుకే నేనేమనుకుంటానంటే బాల్యంలో ఉన్న స్నేహాలకే కల్మషం లేని ఫ్రెండ్షిప్ పాసిబుల్. పురాణాల నుంచి ఎప్పుడైనా చూడండి, కృష్ణుడు కుచేలుడు భాగవతంలో అవును. చిన్నప్పటి నుంచి ఒకటే గురువు దగ్గరికి వెళ్ళారు, కానీ కృష్ణుడు ఏ లెవెల్, కుచేలుడు ఏ లెవెల్. అంతే కదా మేడం. అక్కడ వాళ్ళకి ఏమైనా స్టేటస్ కానీ, డబ్బు కానీ, కులం కానీ, ఏజ్ కానీ ఏమైనా మ్యాటర్ అయ్యాయా? కాలేదు. కల్మషం లేనప్పుడు ఇవేవి మ్యాటర్ అవ్వవు. అవును. గొప్పవాడు పిల్లాడు, పేదవాడు పిల్లాడు, ఇవన్నీ ఎప్పుడు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుందంటే చైల్డ్హుడ్ లోనే, Yes. బాల్యంలో. అవును. ఆ బాల్యంలో మనుషులు కూడా కల్మషం లేకుండానే ఉంటారు. తర్వాత ఆ దీంట్లో మనకి ఎవరు మన ఏ స్టేజ్కి వెళ్ళిపోతారంటే ఆ స్నేహం వల్ల వాళ్ళు ఇంట్లో వాళ్ళకంటే కూడా వాళ్ళు చెప్పిన మాట మీదే విశ్వాసం, వాళ్ళ మీదే ప్రేమ ఎక్కువ. ఇంట్లో వీళ్ళకి ఏమైనా ఇస్తే వాడి కోసం దాచిపెట్టి మొన్నాడు తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడం, ఖచ్చితంగా. వాళ్ళ సీక్రెట్స్ అన్ని దాచిపెట్టడం, Yes. వాళ్ళకి సపోర్ట్ చేయడం, వీళ్ళ ఓన్ ఏజ్, వీళ్ళ చిన్న వయసులోనే వాళ్ళకి తెలిసిన సలహాలు ఇవ్వడం, దాచిపెట్టడం వాళ్ళ సీక్రెట్స్, వాళ్ళకి కావాల్సిన హెల్ప్ చేయడం ఖచ్చితంగా. మనస్ఫూర్తిగా, Yes. హోల్ హార్టెడ్ గా. Yes మేడం. అంటే ఏంటంటే కల్మషం అనేది లేదు. Yes. వాళ్ళకి ఏది మంచిదని అనిపించిందో, ప్రేమ వాళ్ళ మీద ఎవరి మీద ఉందో వాళ్ళకి వీళ్ళకున్న ప్రతిదీ పంచుకోవాలి అనే ఒక ఆత్మీయత ఉన్న భావం. ఆ భావన, కల్మషం లేని ప్రేమ ఎక్కువ సార్లు మనం చూసేది ఏంటంటే చిన్న వయసులోనే ఫామ్ అవుతుంది. Yes. ఇప్పుడు మనకి స్కూల్లో మనకున్న ఫ్రెండ్స్ ఇప్పటికీ కలిసినా మనం ఎంత బాగుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటాం. కాలేజ్ లో వచ్చాక ఫ్రెండ్షిప్ కి మళ్ళీ కొంచెం వేరే తేడా ఉంది. వాళ్ళతోనూ ఫ్రెండ్షిప్ ఉంది, అవును. కానీ ఇప్పుడు కలిస్తే కూడా వీళ్ళకంటే ఎక్కువ ఎక్సైట్మెంట్ వాళ్ళని చూసినప్పుడు ఉంటుంది, స్కూల్ పిల్లల్ని చూసినప్పుడు. ఖచ్చితంగా ఉంటుంది. మన స్కూల్ మేట్స్, అవును. మనది ఏదైనా ఇది రీసెంట్ గా మన స్కూల్ వాళ్ళది ఏదైనా అల్యూమినై మీట్ జరిగినా, అవును. నాకు ఇలా అనగానే రజనీకాంత్, బాలసుబ్రహ్మణ్యం ఇమ్మీడియట్ గా గుర్తొస్తారు. అందరికీ తెలిసిన వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి చాలా చెప్పాను. ఫేమస్. ఎందుకంటే ఎన్నోసార్లు బాలసుబ్రహ్మణ్యం ఫ్యాన్ గా ఆయన ప్రోగ్రామ్స్ అన్ని చూస్తూ, అన్ని చోట్లకి వెళ్తూ, ఆయన కలుస్తూ, తర్వాత ఎక్కడెక్కడ ఏమున్నా కూడా టీవీలో, యూట్యూబ్ లో అన్ని చూస్తూ ఉంటాం కదా. ఎక్కడికైనా ఏ ఊరైనా వెళ్ళినప్పుడు, హైదరాబాద్ వచ్చినా, నెల్లూరు వెళ్ళినా, లేకపోతే చెన్నై నుంచి బయట ఏ ఊళ్ళకి వెళ్ళినా, తన బాల్య స్నేహితులు ఎక్కడున్నారో వాళ్ళని కలుసుకోవడం. ఆ మురళి అని ఒకళ్ళిద్దరు పేర్లు చాలా క్లోజ్ గా ఉండే ఫ్రెండ్స్ పేర్లు ఉన్నాయి. అవును. వాళ్ళు ఎవరెవరు ఏ ఉద్యోగాలో, ఎవరికి సినిమా ఫీల్డ్ తో సంబంధం లేదు, సమయంలో. అవును. కానీ వాళ్ళు పోనీ బాలసుబ్రహ్మణ్యం అంత ఫేమ్ ఉన్న వాళ్ళ, బాలసుబ్రహ్మణ్యం అంత డబ్బున్న వాళ్ళ ఏమీ కాదు, కాదు. కానీ బాలసుబ్రహ్మణ్యంకి కూడా అవేమీ లేవు వాళ్ళతో. అవును. అవును. అసలు అలాంటి అరమరికలు లేవు. అవును. ఆప్యాయంగా వాళ్ళు అసలు ఎంత హ్యాపీగా స్పెండ్ చేసుకుంటారో టైము, పాత ముచ్చట్లన్నీ చెప్పుకోవడం, చక్కగా తినడం, కబుర్లు చెప్పుకోవడం, సినిమాలకి పోవడం, ఎక్కడైనా పార్టీలు చేసుకోవడం, అవును. వాళ్ళ చిన్నతనం నాటి ముచ్చట్లన్నీ గుర్తు చేసుకోవడం, అంతే. ఇవన్నీ చూస్తుంటే. అలాగే రజనీకాంత్ కండక్టర్ గా జాబ్ చేసేవాడు, సినిమాల్లోకి రాకముందని అందరికీ తెలుసు. అవును. తన పని చేసినప్పుడు తన బాల్యమిత్రులు అదే స్టేటస్ లో ఉండి, అలాగే మామూలుగా లో మిడిల్ క్లాస్ వీటిల్లో ఉన్న స్నేహితులు ఎంతో మంది ఉన్నారు. ఉంటారు. స్టిల్ తను ఎంత సూపర్ స్టార్ అయినా, ఎంత దీనికి వెళ్ళినా కూడా వాళ్ళని కలిసినప్పుడు తనతో ఉండే బిహేవియర్ ఎలా ఉంటుంది, నార్మల్ వాళ్ళు పర్సన్. ఎంత నార్మల్ గా అంటే అతని దీని వల్ల వీళ్ళందరి పేరు బయటకు వస్తుంది. కానీ వీళ్ళు కూడా ఆ లైన్ దాటి ఎప్పుడు నేను అతనికి చాలా దగ్గర అని ప్రూవ్ చేసుకోవడానికి వీళ్ళు ట్రై అవును. చేయరు. అవును. ఆ కల్మషం లేని ప్రేమ మటుకు వాళ్ళకి ఇప్పటికీ ఉంటుంది. ఆ ఊరు వెళ్ళినప్పుడు ఈ లైట్స్, ఈ జనాల ఇది ఇవేమీ లేకుండా ఏముండదు. మనసు విప్పి అలాంటి వాళ్ళతో స్పెండ్ చేయాలని వాళ్ళు కోరుకుంటారు. మాట్లాడుకోవాలి, మనసు పంచుకుని వాళ్ళ Right. విషయాలన్నీ చెప్పుకోవాలి, ఆత్మీయతా భావం షేర్ చేసుకోవాలి అని. రైట్. కాబట్టి ఆ కల్మషం లేని స్నేహం అనేది ఇప్పుడు కాలేజీలో మనకి పరిచయాలైనవి మళ్ళీ కొంత వయసు వచ్చాక ఆగిపోతాయి. అవును. ఉద్యోగంలోకి వచ్చాక మనకైన కొలీగ్స్ తో అయిన పరిచయాలు మనకు తెలుసు, అవును. ఉంటాయి, బలంగా ఉంటాయి. కానీ కూడా అవన్నీ కూడా నాకు ఎక్కువ ఏమనిపిస్తుందంటే అన్కండిషనల్ గా ఉండవు. అవును. కండిషన్. అవసరాలు, ఎస్. మన అవసరంకి తగినట్టు ఒక టీమ్ లో ఉన్నాం కాబట్టి మన టీం పని చేయడం కోసం మనం ఎంతవరకు పని చేయాలో అంతవరకు ఉన్నట్టు. అవును. కానీ ఆ బాల్యంలో మనకున్న కల్మషం లేని స్నేహం మటుకు వయసు పెరుగుతూ ఉన్న కొద్దీ రావడం అనేది చాలా కష్టం. కానీ చాలా. ఎవరు అదృష్టవంతులు అంటే చిన్నప్పటి నుంచి కూడా కంటిన్యూ చేసి ఇప్పటి వరకు, నేను ఆ విధంగా చాలా అదృష్టవంతురాలు. నాకున్నారు అలాగా, ఒకటో క్లాస్ నుంచి ఇప్పటి వరకు ఇంకా నాతో పాటు స్నేహంగా ఉంటూ. మేము ఒకసారి ఫోన్ పట్టుకున్నాం అంటే అన్ని ఆఫ్ చేసి వచ్చి ఫోన్ పట్టుకుంటాం.
కలవం ఎక్కువ, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఊళ్ళో ఉంటాం, అవును లేకపోతే ఇది వచ్చినప్పుడు కలుస్తాం, ఎప్పుడో కలుస్తాం. ఉమ్, ఫోన్ లో మటుకు టచ్ లో ఉన్నాము అంటే 2 గంటలు కొన్నిసార్లు ఛార్జ్ అయిపోతుంది. వావ్. ఎన్ని కబుర్లు చిన్నప్పటి నుంచి మన టీచర్స్ గురించి, మన బాల్యం గురించి మెమరీస్. అంటే అది ఏమవుతుందో తెలుసా, ఒకలాంటి మన బాడీలోంచి కూడా హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ చేస్తాయి. Yes, అవును, డాక్టర్లు చెప్తూ ఉంటారు డాక్టర్స్ మేడం. చెప్తారు చాలా నవ్వడం ఒక ఇవన్నీ అంటారు కదా. అలాంటి హ్యాపీ హార్మోన్స్ మనకు రిలీజ్ చేయడం వల్ల, హ్యాపీ మూమెంట్స్ షేర్ చేసుకోవడం వల్ల మన మెంటల్ ఫ్రేమ్ ఆఫ్ ఇది కూడా ఎలా ఉంటుందంటే, థాట్ ప్రాసెస్ కూడా పాజిటివిటీ ఎప్పుడు కూడా. Yes, ఆనందంగా ఉండే వాళ్ళే ఆనందాన్ని పంచగలరు వేరే వాళ్ళకి ఖచ్చితంగా మేడం, కదా. ఖచ్చితంగా. ఇప్పుడు ఎవరైనా డబ్బున్న వాడి దగ్గరికి వెళ్తే డబ్బు ఇస్తాడు, ఆనందం ఉన్న వాడి దగ్గరికి వెళ్తే ఆనందం ఇస్తాడు, ఏడుస్తూ కూర్చున్న వాడి దగ్గరికి వెళ్తే ఏడిపిస్తాడు, వాడైతే ఇది ఇస్తాడు, గుండా అయితే తన్ను ఇస్తాడు. అవును. ఎవరి దగ్గర ఏముందో అదే వాడు ఇవ్వగలడు. అవును, అంతే అంతే కదా. అంతే, సో మనం ఇంకోళ్ళకి, మనం ఆనందంగా ఉంటే కదా ఇంకోళ్ళకి ఆనందం ఇవ్వగలం. ఖచ్చితంగా మేడం. కాబట్టి ఆ కల్మషం లేని స్నేహం చిన్నప్పుడు ఏదైతే చేసుకున్నామో, తరాలు మారి అంతరాలన్నీ వచ్చేసినా కూడా ఆ స్నేహాన్ని మనం నిలబెట్టుకుని, సావిత్రి కూడా ఎన్నోసార్లు ఆవిడ వాళ్ళ చిన్ననాటి బాల్యమిత్రురాలు మహానటి చూసినప్పుడు మనం చూసాం. వాళ్ళందరి పేర్లు అప్పుడు మనకు బయటికి తెలుసు, కానీ ఎంత స్నేహితులు వాళ్ళందరూ, చాలా అంటే చాలా మనసు విప్పి మాట్లాడుకునేంత స్నేహాలు వాళ్ళకి, ఒకళ్ళ కోసం ఒకళ్ళు. అవి ఏమవుతాయంటే మనకి, నాకు ఒకళ్ళు ఉన్నారు, నేను ఒక్కదాన్నే కాదు, నేను ఒక్కడనే కాదు, నా వెనక ఒక సపోర్ట్ ఉన్నారు, నాకు ఇలాంటి స్నేహితులు ఉన్నారు, అన్కండిషనల్ గా నన్ను యాక్సెప్ట్ చేసేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు అనే అదృష్టవంతులు వీళ్ళందరూ. కల్మషం లేని స్నేహం కలిగిన వాళ్ళు ఉంది, తప్పకుండా ఈ రోజుల్లో కూడా ఉంది. అది కాకపోతే అక్కడక్కడ కొద్దిగా ఏంటంటే దాన్ని మిస్యూజ్ చేసుకుంటూ వెళ్తున్నారు ఇప్పట్లో. అంటే ఇంకా ఎప్పుడైతే అందులో కల్మషం అనేది వచ్చిందో, ఆ ఫ్రెండ్షిప్ ఇంకంత ఇదిగా ఉండదు, కాబట్టి అది ఎక్కువ రోజులు నిలవదు. అదేంటంటే ఏదో ఒక కారణం వల్ల అది ఎలాంటిది, తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిది. అంతే అంతే మేడం. ఆ ముక్కు ఎన్ని రోజులు ఉంటుంది, గట్టిగా హ్యాచ్ అని తుమ్మామంటే ముక్కురాలు కింద పడిపోయింది. ఫ్రెండ్షిప్ కూడా అంతే. అవన్నీ ఏమిటంటే ఒక వ్యవహార శైలి కోసం, లేకపోతే ఒక ప్రతిఫలం ఏదో ఆశించి చేసే స్నేహాలు. కల్మషం లేని స్నేహం అవదు, అది అలా విడిపోయేది. మేడం, ఫ్రెండ్షిప్ గురించి చాలా చక్కగా వివరించారు, కానీ కొన్ని మిస్యూజ్ చేసుకుంటున్నారు అనే వాళ్ళకి మీరు ఎలాంటి టిప్స్ ఇస్తారు? అంటే కల్మషం లేని ఫ్రెండ్షిప్ కంటిన్యూ అవ్వాలి అని అంటే, ఉండాలి అని అంటే, ఎప్పుడు కూడా ఒకళ్ళ సపోర్ట్ ఒకటి ఉండాలి, మద్దతు ఇవ్వాలి. ఇప్పుడు మన రాజకీయ నాయకుల్ని చూస్తున్నప్పుడు మద్దతు దేనికోసం ఇస్తున్నాం? మనం పదవిలోకి రావాలంటే మనకు రిక్వైర్డ్ నెంబర్స్ ఉండాలి అని అంటే, దానికోసం బయట నుంచి సపోర్ట్ చేయడము, ఉండి సపోర్ట్ చేయడం అలా చేస్తున్నాం. అలా కాకుండా అది కండిషనల్ సపోర్ట్. స్నేహానికి కావాల్సింది ఏంటి? అన్కండిషనల్ సపోర్ట్. సో అన్కండిషనల్ గా మద్దతు ఇవ్వగలిగిన వాళ్ళు, సహాయ సహకారాలు అందించే వాళ్ళు, ఇట్లాంటివి ఇద్దరు వైపులు. ఎప్పుడు ఒకటి తీసుకోవడం ఒకటి ఇవ్వడమే కాదు, ఇద్దరు తనకున్న తను ఇచ్చాడు. సపోజ్ అతను అకాడమికలీ ఇంటెలిజెంట్ ఒక అతను, రెండో అతను డబ్బు బాగా ఉన్నది. నీ దగ్గర డబ్బు ఉంది, నువ్వు అతని ఫీజులు కట్టుకోవడము, అతనికి ఏదైనా అవసరమైనది, అతన్ని సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బ తినకుండా చేసేసే హెల్ప్ నువ్వు చేయి, అంతే కదా. అతనికి తెలివి ఉంది, నీకంత లేదు, నీకు మ్యాథమెటిక్స్ రాదు, సైన్స్ రాదు, అతని చేసి చెప్పించుకో, నువ్వు అతనికి సాయం చేయి. నీతో పాటే నీకు 95 వస్తుంటే అట్లీస్ట్ అతనికి ఒక 60 వచ్చేటట్టు ప్రయత్నం చేయి. అంతే. అలా ఇద్దరు మ్యూచువల్ గా కోఆపరేటివ్ మోడ్ లో ఉండి ఒకళ్ళకోళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అన్కండిషనల్ గా ప్రేమించగలిగి, తర్వాత ఆ అనుబంధం కూడా ఏదో ఒక రోజు ఒక సంవత్సరం అట్లా ఉండాలి అని కాకుండా, ఎప్పటికీ కంటిన్యూ అయ్యే సహకారాలు అందించుకుంటూ అనుబంధం కొనసాగేటట్టుగా ఉంటే గనక ఈ కల్మషం లేని స్నేహం నిలబడుతుంది. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం, చాలా చక్కగా వివరించారు స్నేహం గురించి. అండ్ మా స్టూడియో తరఫు నుంచి అభినందనలు మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.